మీరు అనొచ్చు, మీరు అంటారండి, మీరు ఎన్నైనా చెప్తారు, మీరు క్షమించగలరా అని. ఇక్కడ నిలబడి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఎవరినైనా క్షమించే కృపని దేవుడు నాకు సేవకుడికి ఇచ్చారండి. ఒక 3 ఇయర్స్ ఒక వ్యక్తి భయంకరమైన యొక్క శ్రేష్ఠ పేరు పెట్టుకొని ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి, ఆ ఇన్స్టాగ్రామ్లోంచి మార్ఫ్డ్ వీడియోస్, చాలా అసహ్యమైన వీడియోస్ పోస్ట్ చేస్తూ వేరొకరిని దాంతో ప్రేరేపిస్తూ ఇలా చేస్తుంటే 3 ఇయర్స్ మేము భరించాం. 3 ఇయర్స్ తర్వాత ఇంకా మరీ మితిమీరిపోతున్నప్పుడు మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. ఇది మీకు ఎవరికి తెలీదు. కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కమిషనర్ వెంటనే ఆర్డర్ వేసి పోలీసులు పంపించి ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి ఒక ఇంట్లోంచి ఈ పని చేస్తున్నారని చెప్పి అర్థమైంది. పోలీసులు చాలా గాలింపు చేసి ఆ వ్యక్తిని పట్టుకొని వచ్చారు. ఆ వ్యక్తి ఒక ఆడ మనిషి, 45 సంవత్సరాల అమ్మాయి. ఎందుకు చేసావు అని చెప్పి అడగడానికి పట్టజాలంత కోపం నాకు సేవకుడికి వచ్చిందండి. ఎందుకంటే పాప పేరు పెట్టుకొని 3 ఇయర్స్ మమ్మల్ని హింసించాడు ఘోరంగా. ఎంత బాధ అంటే అనవసరమైన ఫొటోస్ మార్ఫ్ చేస్తూ ఎవరియో ఫొటోస్ పక్కన పెట్టి దాన్ని కట్ చేసి పెట్టి చాలా విపరీతంగా చేసినప్పుడు ఆ వ్యక్తి దొరికి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నేను పాస్టర్ గారు వెళ్ళాం. కొట్టాలనిపించింది నాకు. అనిపించిందా అండి? కొట్టాలనిపించి వెళ్ళాను. నేను అడిగాను, ఎందుకు ఇలా చేస్తావంటే ఒకటే ఆన్సర్, నేను చాలా ఇష్టం అండి మీ పాప పాటలు అంటే, నేను చాలా ఇష్టం వాళ్ళని తన ఫోటో నా దగ్గర పెట్టుకున్నాను, ఎందుకు అనిపించిందండి అలా చేయాలని చేశాను అంట. పోలీసులు కూడా బెదిరిస్తున్నారు. చాలాసేపటికి చెప్పింది ఎందుకు చేసిందో, ఎవరో ప్రేరేపిస్తే చేశానని చెప్పింది, పక్క నుంచండి. అయితే ఆమెకి హై బీపీ వచ్చి చాలా బాధపడుతుంది. మన వాళ్ళు చాలామంది ఉన్నారు, సన్నిహితులు చాలామంది ఉన్నారు. ఆ సమయంలో మేము ఆమెను శిక్షించాలి. కానీ ఏం చేస్తాం తెలుసా? ఒక బైబిల్ గ్రంథం తీసుకెళ్ళి, ఒక టవలు, కొన్ని బట్టలు తీసుకెళ్ళి ఆమెకు కావలసిన ఆహారం పెట్టించి ఇంకెప్పుడు ఇలా చేయకు అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో తెలుసా? నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి. దేవుని యొక్క పిల్లలంటే ఇలా ఉంటారా? ఇంత ఘోరంగా వాళ్ళని హింసించాను నేను, 3 సంవత్సరాలు ఏడిపించాను. అయినప్పటికీ కూడా నా మీద ప్రేమ చూపిస్తున్నారంటే ఇదే నిజమైన కల్వరి ప్రేమ అని ఆమె చెప్పింది. కష్టం అండి, చాలా కష్టం, చాలా పెయిన్ఫుల్. సిలువలు ఎత్తుకోవడం చాలా కష్టం, ఆయన వెంబడించడం చాలా కష్టం. కానీ క్షమాపణలో ప్రజలను మనం క్షమించినప్పుడు, మనుషులు మనం క్షమించినప్పుడే మనం క్షమించబడతాం.